ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకి స్తోత్రం. మనం అనుదినం ఈ రీతిగా కలుసుకుంటున్నాం. ఇది దేవుని కృప కదా. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో ఉన్న వారందరూ ప్రభువునందు క్షేమమని నమ్ముచున్నాను. ప్రభువునందు సంతోషముగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు అవసరమైన ప్రవచన వాక్యేమిటి తెలుసా? నేను చదివేటప్పుడు మీరును మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరచి చేతిలో ఒక పేన ఉంచుకున్నట్లయితే ఇంకా మంచిది. నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు ప్రభువు మనకిచ్చేటువంటి మాట, అపవాదిని ఎదిరించి నిలబడుటకు ప్రభు మనలను చూసి చెప్పుచున్నాడు. దేవుడు దయాళుడు ప్రియులారా. ఈ లోకము దుష్టుని చేతిలో ఉన్నది. నీవు నేను లోకములో ఉన్నప్పటికీ లోకమునకు చెందిన వాటిలో మనము చిక్కుకోకుండా మనము సాతాను యొక్క తంత్రములను ఎల్లప్పుడూ పసిగట్టుచూ చూడాలి. ఎప్పుడు వాడు సమాధానమును పాడు చేస్తాడో తెలియదు. కనుకనే ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులమై ప్రార్థించుచూ ఉండగా పరిశుద్ధుని ఆనుకొని మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఆ సమయమందు ఖచ్చితముగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఇక్కడ వాక్యములో యాకోబు అంటున్నాడు, అపవాదిని మనము ఎదిరించాలి, మనము భయపడకూడదు. వానిని మనము ఎదిరించటానికి మనకు బలము కావాలి. ఆ బలం ఎక్కడ ఉంది? అభిషేకములోనే ఉంది. ఆత్మ వశులమై ఆత్మలో ప్రార్థించేటప్పుడు. కనుక ఈ ఉదయకాల సమయమందు ప్రభువునందు ప్రియులారా, ఆత్మలో బాగా ప్రార్థించండి. అప్పుడు అపవాదిని మీరు ఎదిరించగలరు. మీరు నిలబడేది చూడగానే సాతానుడు పారిపోతాడు. అర్థమవుతుంది, వీళ్ళ దగ్గర మనం ఉండలేము, వీళ్ళ చుట్టూ అగ్ని మండుచుంది అని పారిపోతాడు. ప్రియులారా, మీరు అపవాదిని జయించి అపవాదిని లయం చేయబోతున్నారు. ఆత్మ చేతనే మీరు అపవాదిని జయించగలరు. ఖచ్చితముగా అలాంటి కృపను ప్రభువు మీకు ఇస్తాడు. ఇందుకొరకు మనం ఇప్పుడు ప్రార్థించుదామా? అది ఏ సమస్య అయినా విశ్వాసముతో ఎదిరించి నిలబడి మనం ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో మేము ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, యాకోబు 4:7 ప్రకారం ఆత్మ అభిషేకముతో నిలబడేటప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి మాకు దయచేయండి. శత్రువు యొక్క పోరాటములను ఎదిరించుటకు ధైర్యాన్ని దయచేయండి. సాతానుని చూచి మనసులో కృంగిపోకుండా, అపవాదిని చూచి కలత చెందకుండా, అపవాదిని చూసి ప్రభువునందు నూతన బలము పొందుకోవడానికి సహాయం చేయండి. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. ఈ దినము నుండి ఏ అపవాది పోరాటము చూసి మీ బిడ్డలు సోలిపోరు. ప్రభువా, మీరు నూతన బలముతో నింపబోతున్నారు. అందుకు కోట్ల కొలది స్తోత్రం. అందుకొరకై ఇప్పుడే స్తుతిస్తున్నాం. ఇంటిలో ఉన్న వారినందరినీ బాధ్యత తీసుకోనండి. ప్రభు యొక్క సమాధానం నది వలె ప్రవహించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు. ఇంత మట్టుకు నడిపించిన వాడు ఇక మీదట నడిపిస్తాడు. మీరు విన్న ఈ సందేశమును ఎంతమందికి పంపడానికి వీలవుతుందో అంతమందికి పంపించుటకు వెనుకంజ వేయవద్దు. ప్రభు యొక్క హస్తం ఈ దినమంతా మీతో ఉంటుంది. ప్రభు యొక్క సమాధానముతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.